మేడం పబ్జీ ప్లేయర్ కదా, ఒకసారి పబ్జీ గేమ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చూడండి. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగు నుడికారంలో చెప్పాలి అంటే దెబ్బకు దెబ్బ. అజ్ఞాత వ్యక్తి గురించి మాట్లాడతాను. ఇన్కాగ్నిటోని తెలుగులో అజ్ఞాతం అంటారనమాట. ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. డబ్బుల కోసమే నేను యూట్యూబ్కి వచ్చి ఉంటే నీలాగా ఒమేగల్ వీడియోస్ లేదో పక్క వాళ్ళ మీద పడి ఆడవటం ఇలాంటి వీడియోస్ చేసుకునేవాడిని. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు, చెప్పి తగలడు. ఈ రోజు నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేస్తున్నా. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. ఓన్లీ మనీయే కావాలంటే ఒమేగల్ అని పనికి మాలిన అడల్ట్ వీడియోస్ చేసుకునేవాడిని. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఒమేగల్లో గులుగులు వీడియోస్ చేసుకునే వాళ్ళకి అంత బ్రెయిన్ ఉండదు కదా, చెప్పండి, మీరే చెప్పండి. సార్ మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మేసి నన్ను అటాక్ చేస్తున్నారు. కొంచెం సొంతగా ఆలోచించడానికి ట్రై చేయండి. నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. నువ్వు చేసే ఈ ప్రమోషన్స్ వల్ల చిన్న చిన్న పిల్లలు పబ్జీలో ఎంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు తెలుసా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ముందు చెప్తాను మేడం, వెయిట్. మనం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? అంటే మీకో నీతి మాకో నీతి ఏంటి? డబ్బు నాలుగో నీతి. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం ఏంటి? అది బెట్టింగ్ యాప్ కాదు కదా అని ఏ రాయి అయితే ఏంది పళ్ళురాలు కొట్టుకోవడానికి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మీకు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రాబ్లం కాదనిపిస్తుంది. మీకు ఒక పర్సనల్ టార్గెట్స్, పర్సనల్ ఎజెండాస్ ఉన్నాయనిపిస్తుంది నాకు. కడుపు మంట లైట్ గా. ఆడియన్స్ మీరు కూడా ప్రతిసారి ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా థింక్ చేయండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఏంటి బ్రో, నేను ప్రమోట్ చేయకపోతే ఏంటి? ఎక్కడ పడితే అక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఉన్నాయి. పచ్చిగా పబ్లిక్ గా అబద్ధాలు చెప్తూ నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? మళ్ళీ వేరే వాళ్ళని కించపరిచే రోస్టులు చేసి ఎథిక్స్ అంటున్నారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.